హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే టు వ్లాగ్ ఇన్ పాండిచ్చేరి. ఈ వీడియో కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో ఇదైతే డే 2 ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 AM. ఇక్కడైతే మేము సన్ రైజ్ చూద్దామని చెప్పి రాక్ బీచ్కి వెళ్దామని చెప్పి ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ వేసుకున్నాము. సో వీ స్టార్టెడ్ టు ద రాక్ బీచ్. ఇక్కడైతే ఈ పీస్ఫుల్ నేచర్ని మేము ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము అండ్ దట్ వాజ్ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్. సన్ రైజ్ కోసం అని చెప్పి వచ్చాము, బట్ ఇంకా సన్ అయితే రాలేదు. ఎర్లీ మార్నింగ్ పర్సన్స్కి మాత్రం ఇది బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. దట్ వాస్ సచ్ ఎ పీస్ఫుల్ అండ్ మైండ్ రిలాక్సింగ్. సో మీలో ఎవరైనా పాండిచ్చేరి వచ్చినప్పుడు మాత్రం ఈ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మనమున్న ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి వెకేషన్స్ ప్లాన్ చేసుకొని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం కూడా ఫీల్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సన్ రైజ్ వ్యూ. ఆ సన్ రేస్ అట్లా వాటర్ మీద పడుతూ ఆ రేస్ని, ఆ షైనింగ్ అంతా చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయడం. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, బట్ అది మనం ప్రాక్టికల్గా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరిది వాళ్ళు డిఫరెంట్గా ఇండివిజువల్ ఫీలింగ్స్ ఉంటాయి. సో ప్లీజ్ డు నాట్ మిస్ దిస్. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఇంకా మేము అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి నియర్ బై ప్లేసెస్ చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడైతే ఆర్వీ బోట్ అడ్వెంచర్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక 5 ప్లేసెస్ కవర్ చేస్తాము అని చెప్పి తీసుకెళ్లారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, పోర్ట్ ప్లేస్, ఇంకేదో చెప్పారు. అవన్నీ మాకు కవర్ చేసి చూపించారు. దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. పిక్చర్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము అండ్ లిటరలీ మా రోనిత్ అయితే హీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అంత కామ్గా తను ఎంజాయ్ చేశాడు. మా రోనిత్ అయితే ఎక్కడ కూడా పేచీ పెట్టలేదు, ఏం లేదు. నాకు చాలా బాగా కోఆపరేట్ చేశాడు అండ్ హీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ ద నేచర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్.
నాకైతే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ ఇది. ఫైనల్లీ ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌ని లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇక్కడ మేము పిక్చర్స్ తీసుకుందామని చెప్పి వన్ బై వన్ వెళ్తున్నాము. We had a lot of fun, pictures and memories. It was very good experience with these people. And here comes the Bhayastrala of our team. And yeah, here comes the Ronit. చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడో. వాడు అసలు భయం లేదు, ఏం లేదు. ఇంత ఏజ్ పిల్లలు ఇలా బిహేవ్ చేస్తారని చెప్పి నాకు అస్సలు తెలీదు వీడిని చూసేంత వరకు. ఆ టైంకి క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. అండ్ దట్ వాజ్ వెరీ ప్లెజెంట్ వ్యూ అండ్ వి ఆల్ ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఈ బోట్ రైడ్ అనేది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ వాటర్లో వెళ్ళడం కానీ ఆ ఫ్లో అంతా బాగా అనిపించింది మాకు అసలు. అండ్ ఫైనల్లీ మా రైడ్ అయితే ఫినిష్ చేసుకొని లంచ్ కోసం మేము గ్రాండ్ హోటల్ యూరోప్ రెస్టారెంట్ అని చెప్పి వచ్చాము. రెస్టారెంట్ది అంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, లోపల అండ్ బయట కూడా. ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ బట్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. యూ కెన్ డెఫినెట్లీ ట్రై. డిఫరెంట్ డిషెస్ అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. దట్ వాజ్ వెరీ లైవ్ అండ్ టేస్ట్ వాజ్ వెరీ గుడ్. యూ కెన్ డెఫినెట్లీ ట్రై. ఇది నా వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది టేస్ట్ అంతా కూడా. మీకేమైనా ప్లేసెస్ తెలిసినా కూడా డెఫినెట్గా అది కూడా విజిట్ చేయండి. జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అండ్ మేమైతే ఇక్కడ సెరెంటీ బీచ్ అని చెప్పి ఉంది, అక్కడికి అయితే వచ్చేసాము. దిస్ వాజ్ బిట్ మాస్ అండ్ లోకల్గా అనిపించింది నాకు. ఇక్కడైతే బీచ్‌ది టాయ్ కిట్ ఉంటది కదా!
అది తీసుకున్నాను. రోనిత్‌కి జస్ట్ అలా టైమ్ పాస్ అవుతది అని చెప్పి తీసుకున్నాను. అండ్ వి స్టార్టెడ్ గోయింగ్ ఇన్సైడ్ ద బీచ్. వి ఆర్ డన్. అండ్ అక్కడ లోకల్ డిషెస్ ట్రై చేద్దామని చెప్పి మేము తీసుకున్నాము. ఎవరైతే సీ ఫుడ్‌ని ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. నా వరకైతే ఓకే. ఓకే. డన్ ఫర్ ద డే అండ్ వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. మేము ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ కోసం తలపక్కట్టు అని చెప్పి మా బ్రదర్ సజెస్ట్ చేశారు. చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. తను చెప్పినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ కొంచెం సర్వీస్ అయితే లేట్ అనిపించింది. బట్ వర్త్ ఇట్. ఆ టేస్ట్ కోసం మనం వెయిట్ చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. అండ్ ఐ వాంట్ టు ట్రై ఇట్ అగైన్ అండ్ అగైన్. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో అయితే లేదనుకుంటా. బట్ దట్ వాస్ వెరీ టేస్టీ. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ ఎనీవన్ నియర్ బై ఉంటే మాత్రం ఆ రెస్టారెంట్‌కి డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ పాండిచ్చేరి ట్రిప్. 2 డేస్‌లోది నేను మీకు ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యేది చూపించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్. I really appreciate for your patience. Thank you so much. Please do keep watching my videos. Thank you. Bye bye. See you in the next vlog.